డొమినికన్ రిపబ్లిక్. ఈ దేశం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది కరేబియన్ దీవుల్లో ఉంటుంది. ఈ దీవుల్లో చాలా దేశాలు చాలామందికి తెలియవు. కానీ కరేబియన్ దేశాలు అంటే జమైకా, క్యూబా, బహమాస్ మరియు మరిన్ని దేశాలు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ నిజానికి డొమినికన్ రిపబ్లిక్ కూడా అద్భుతమైనటువంటి బీచ్లు, రిచ్ కల్చర్, హాస్యభరితమైనటువంటి సంగీతం మరియు హార్ట్ టచింగ్ హిస్టరీ కలిగి ఉన్నటువంటి దేశం. ఈ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలు, టూరిజం, ఫుడ్ మరియు అక్కడి ప్రజల జీవన విధానం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం కరేబియన్ సముద్రంలో ఉంది. ఇది హిస్పానియోలా ద్వీపంపై ఉంది. అదే ద్వీపంలో హైటీ అనే దేశం కూడా ఉంది. ఇది న్యూయార్క్ నుండి సుమారు 4 గంటలు ఫ్లైట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ మన భారత్ నుండి అయితే సుమారు 20 గంటల ప్రయాణం పడుతుంది. ఈ దేశానికి ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం బీచ్లు, పర్వతాలు, ప్రకృతి అందాల విషయమే కాదు కానీ ఇది ఒక విలక్షణమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటి సాంస్కృతిక గొప్ప దేశం. ఈ దేశ ప్రజలు ఎంతో ఆతిథ్యపరులుగా చెప్పవచ్చు. వారు ప్రముఖ సంగీత నర్తకుల శైలులు అయినటువంటి మేరంగి మరియు బచాటా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక్కడ మీరు పచ్చని పర్వతాలు చూస్తారు, వేడివేడి సూర్యకాంతి తాకే బీచ్లు కూడా చూడవచ్చు. ఇంకా చారిత్రక నగరాలు, కోటలు, ఆకట్టుకునే ఫెస్టివల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు ప్రపంచ దేశాల గురించి చాలానే తెలుసు, కానీ ముఖ్యంగా కొన్ని దేశాల గురించి తెలియకపోవచ్చు. మన తెలివితేటలు కొత్త రంగుల జత చేస్తుంది ఈ దేశం. మీరు ఒక ట్రావెలర్ అయితే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఈ దేశాన్ని. ఈ వీడియోలో మనం డొమినికన్ రిపబ్లిక్ యొక్క చరిత్ర మరియు సంస్కృతి, ఆచారాలు, సంగీతం మరియు టూరిస్టు ప్లేసెస్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డొమినికన్ రిపబ్లిక్ యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఇది కరేబియన్ సముద్రం మధ్యలో ఉంటుంది. హిస్పానియోలా అనే ద్వీపం మీద ఉంటుంది. ఈ ద్వీపం ఇండిస్ ద్వీప సమూహంలో 2వ అతిపెద్ద భాగంగా చెప్పవచ్చు. దీని మిగిలిన భాగంలో హైటీ అనే దేశం ఉంది. మొత్తము ద్వీపంలో సుమారు 2/3 వంతు డొమినికన్ రిపబ్లిక్దే ఉంటుంది. ఇది ఆఫ్రికా మరియు అమెరికా ఖండాల మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది. అందుకే ఇది యూరప్ మరియు నార్త్ అమెరికా నుండి టూరిస్టులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ దేశం ల్యాండ్స్కేప్ చాలా డైవర్సిటీతో ఉంటుంది. ఇక్కడ మీరు ప్రకృతి రూపాలైనటువంటి బీచ్లు, పర్వతాలు, జలపాతాలు, అడవులు, పచ్చని లోయలు మరియు జీవన వైవిధ్యం ఇవన్నీ కూడా చూడవచ్చు. ఈ దేశాన్ని కరేబియన్ బీచ్ల్లో గర్భంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ సుమారు 1600 కిలోమీటర్ల పొడవైనటువంటి బీచ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా పుంతా కానా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి బీచ్ డెస్టినేషన్. వైట్ శాండ్, బ్లూ వాటర్ ఇది. బవారో బీచ్ ఫోటోలలో కనిపించే డ్రీమ్ బీచ్ల్లో ఇది కూడా ఒకటి. సమానో బీచ్, ఇక్కడ మీరు వేల్ వాచ్ కూడా చేయవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్వర్గంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పీకో డ్యార్టే అనేది కరేబియన్ ప్రాంతంలోని అత్యధిక ఎత్తైనటువంటి పర్వతం. దాని ఎత్తు సుమారు 3098 మీటర్లుగా ఉంటుంది. ఈ దేశంలో పర్వతాలు మాత్రమే కాదు కానీ అందమైన జలపాతాలు ఉన్నాయి. వాటిలో ఎల్ లియోన్ వాటర్ ఫాల్ సమాన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అందమైన జలపాతం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. జిమినీ వాటర్ ఫాల్ జరాబాకో అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ ప్రత్యేకమైనటువంటి వాటర్ ఫాల్గా చెప్పవచ్చు. ఇక డొమినికన్ రిపబ్లిక్లో ఎన్నో నేషనల్ పార్కులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా లాస్ హైటియస్ నేషనల్ పార్క్ మరియు జరాబాకోయి నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనది. డొమినికన్ స్విట్జర్లాండ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చల్లని వాతావరణం, గ్రీన్ హిల్స్ మరియు ట్రెక్కింగ్ టైల్స్ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది జరాబాకో వాతావరణం. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవలసినటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది పక్షులు మరియు కాక్రోచ్లు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ వాతావరణం ట్రాపికల్ వాతావరణం. సాధారణంగా చూడటానికి సరైన సీజన్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే జూన్ నుండి అక్టోబర్ వరకు హరికేన్ సీజన్గా చెప్పవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు, కాకటోయిలు, హమ్మింగ్ బర్డ్స్, పెలికాన్స్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే సముద్రంలో డాల్ఫిన్లు, వేల్స్, సీ టర్టైల్స్ వంటివి కూడా చూడవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి దేశం వెళ్ళాలంటే చాలా గొప్ప అనుభవం కలిగి ఉండాలి. డొమినికన్ రిపబ్లిక్ చరిత్ర విషయానికి వస్తే ఈ ద్వీపం మొదట నివసించిన వారు తైనో అనే జనజాతులు. ఇవారు అరావాక్ గుంపుకు చెందినవారు.
వీరు సముద్రం మీద ఆధారపడి జీవించేవారు. వారి జీవనశైలి చాలా శాంతియుతంగా ఉండేది. వ్యవసాయం, చేపలు పట్టడం, చిన్న చిన్న గ్రామాలుగా జీవించడం ఇవి వీరి యొక్క ప్రాముఖ్యత. వారు సిమి అనే దేవుళ్లను పూజించేవారు. వారి సంస్కృతి, భాష మరియు కళలు చాలా ప్రత్యేకమైనవి. క్రిస్టోఫర్ కొలంబస్ స్పెయిన్ నుండి బయలుదేరి ఈ ద్వీపానికి వచ్చాడు. అతను మొదటగా దిగినటువంటి ద్వీపం హిస్పానియోలా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ మరియు హైటీ దేశాలు. ఇది కొలంబస్ అమెరికాలో అడుగుపెట్టినటువంటి మొదటి ప్రదేశంగా చెప్పవచ్చు. అక్కడ తైనో ప్రజలు కొలంబస్కు ఆతిథ్యం ఇచ్చారు. కానీ వారి దురదృష్టం ఏమిటంటే స్పెయిన్ వారు అక్కడికి సంపదను, భూమిని గుప్పిట్లో పెట్టుకునేకు వస్తారని వారికి తెలియదు. కొలంబస్ వచ్చాక స్పెయిన్ వారు ఈ ద్వీపాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. తైనోలను బానిసలుగా మార్చారు. బంగారం, వెండి కోసం తవ్వకాలు చేశారు. వ్యాధులను తీసుకురాగలిగారు. దీనివల్ల లక్షల తైనో ప్రజలు మరణించడం జరిగింది. శాంటో డొమింగో అనే నగరాన్ని వారు స్థాపించారు. ఇది అమెరికాస్లో ఉన్నటువంటి మొదటి స్థాపించినటువంటి యూరోపియన్ నగరం. ఈ నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే 1791లో హైతీ తిరుగుబాటు జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే గొప్ప బానిస తిరుగుబాటులో ఒకటిగా చెప్పవచ్చు. హైతీ స్వతంత్రం కోసం తన కొద్దిపాటి భూభాగాన్ని కూడా కోల్పోవడం జరిగింది. 1844 ఇదే ఏడాది డొమినికన్ రిపబ్లిక్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇది హైతీ పాలన నుండి విముక్తి పొందినటువంటి సంవత్సరం. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడి పేరు జువాన్ పాబ్లో డ్యూఆర్టే. ఆయనను డొమినికన్ రిపబ్లిక్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలుస్తూ ఉంటారు. వారు లా తిన్రీ టారియా అనే గుప్త సంఘ ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వతంత్రత పొందినటువంటి తరువాత కూడా డొమినికన్ రిపబ్లిక్ అనేక సార్లు ఇతర దేశాల చేతిలో తిరిగి పాలితమైంది. ఒకసారి మళ్ళీ స్పెయిన్ పాలన, మరొకసారి హైతీ పాలన, తరువాత అమెరికా పాలనలో కూడా వెళ్ళింది. 1916 నుండి 1924 మధ్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ డొమినికన్ రిపబ్లిక్ను ఆక్రమించింది. ఆ కారణంగా అక్కడి ప్రజలు తిరుగుబాటుకు నడిపారు. 1930లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి పేరు రాఫెల్ లియోనిడాస్ ట్రుజిల్లే. ఈయన సుమారు 31 సంవత్సరాల పాటు నియంతలా పాలించారు. అతని పాలనలో అభివృద్ధి కొంత భాగంగా జరిగింది. కానీ నిర్బంధం, భయపెట్టడం, ప్రజలపై కఠిన నియమాలు తీసుకురావడం ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. 1961లో అతను హత్యకు గురయ్యాడు. అప్పుడు ప్రజలు స్వేచ్ఛ లభించిందని చాలా గొప్ప ఎత్తున పండుగలు చేసుకున్నారు. ఇప్పుడు డొమినికన్ రిపబ్లిక్ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉంది. ఇక్కడ ప్రజలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ దేశం ఇప్పుడు తక్కువ మరియు మధ్య ఆదాయ దేశంగా అభివృద్ధి చెందుతుంది. టూరిజం, అగ్రికల్చర్ మరియు సర్వీసెస్ రంగాల్లో ఇది ముందుంది. ఈ విధంగా తైనో ప్రజల శాంతియుత జీవనం, కొలంబస్ రాక, స్పానిష్ వలస పాలన, హైతీ తిరుగుబాట్లు, 1844 స్వతంత్రం, ట్రుజిల్లో నియంత పాలన మరియు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ విధంగా ఈ దేశం అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు సాగుతూ ఉంది. డొమినికన్ రిపబ్లిక్ యొక్క సంస్కృతి విషయానికి వస్తే ఇక్కడ సంస్కృతి చాలా ప్రత్యేకమైనది. ఈ దేశాన్ని డాన్స్ చూస్తూ బతికే దేశంగా చెబుతూ ఉంటారు. ఇది డొమినికన్ రిపబ్లిక్ యొక్క జాతీయ నాట్యం మరియు సంగీతం, అదే మొరెంగా. వేగంగా సాగే బీట్లు, గమనించదగ్గ అకార్డియన్, టంబోరా, అదేవిధంగా డ్రమ్ములతో వాయించే వాయిద్యాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నాట్యం. ఇది 40 రోజుల పాటు జరిగే ఫెస్టివళ్లలో ప్రధాన ఆకర్షణగా మనం చూడవచ్చు. 2016లో యునెస్కో మెరెంగాని ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. బచాటా, ఇది ప్రేమ, కోపం, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్తో నిండి ఉన్నటువంటి సంగీతం. ఇది నెమ్మదిగా, సౌమ్యంగా ఉంటుంది, కానీ డీప్ ఫీలింగ్స్ను ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డ్యాన్స్ క్లాసుల్లో బచాటా చాలా ఫేమస్గా మారింది. ఇక్కడ ప్రతి వీధిలో సంగీతం వినిపిస్తూ ఉంటుంది. సంగీత కళాకారులు చాలామంది ఇక్కడ ఉన్నారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రజలకు సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి నెల ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఒక గొప్ప ఉత్సవం అదే కార్నివాల్ ఫెస్టివల్. వీధులపై రంగుల దుస్తులతో నాట్యాలు వేస్తూ, ఊరేగింపులు చేస్తూ, బాసులు వాయిస్తూ, డ్రమ్స్ వాయిస్తూ ప్రజలు డియాబ్లో కోజుయేలో అనే నాటకీయ డెమెను క్యారెక్టర్ దుస్తులు వేసుకుంటూ చాలా అద్భుతంగా నటిస్తారు. జూలై నెలలో సాంటో డొమింగోలో జరిగే ఫెస్టివల్ డెల్ మెరెంగో అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ విధంగా ఈ దేశంలో చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.
మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.